అక్రమ మైనింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని మంత్రి కొండ సురేఖతో కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలుకు అధికారులు ప్రతి నెల లేదా 2 నెలలకోసారి సమీక్ష నిర్వహించుకుని ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏమేమి అందిస్తున్నాం, ఇంకా ఏమేమి అందించాలని నోట్స్ రాసుకుని అమలు చేయాలని సూచించారు. అక్రమ మైనింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని, దానికోసం జిల్లాలో టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. అక్రమ మైనింగ్ తో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దేశంలో ప్రధానమైన అంశాలు ప్రభుత్వ పాలసీలు గత 7 మాసాలలో మనం చేపట్టిన నిర్ణయాలే కానీ ఆచరణే కానీ ఈ 6 గ్యారెంటీలు, లోన్ వేవరు, దానికి తోడు విద్య, వైద్యము, సీజనల్ డిజీజ్, త్రాగునీటి వ్యవస్థ, ఇవన్నిటిపైన సమీక్షించుకున్నాము. మీకున్న ఇబ్బందులు ఏమున్న అధికారులకు, ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వము ఏం చేయగలుగుతుంది, మనం అందిస్తున్న సంక్షేమమే కానీ, అభివృద్ధి కానీ, కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలే. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలి. సమీక్షలో కొద్దిగా ఎలక్షన్స్ 3 మాసాలు, పార్లమెంట్ ఎలక్షన్స్, గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది,
సుమారు 5-6 నెలలు కొద్ది జాప్యం జరిగినా మనము తీసుకున్న నిర్ణయాలే కానీ మనం అందిస్తున్న ఫలాలే కానీ సంక్షేమమే కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా బాధ్యతతోటి అన్నింటిలో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుందంటే ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్ అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అయిపోయిందలే సమీక్ష సమావేశం తర్వాత మనం చూద్దాంలే అనే భావన కాకుండా, ఆ ఆలోచన రాకుండా మనం ఈ రోజు సమీక్షించుకునేది, మినిట్స్ రాసుకున్నా, ప్రతి నెల ఒక సమీక్ష ఉంటుంది. కనీసం 2 నెలలకైనా ఒక సమీక్ష పెట్టుకొని మనం తీసుకున్న నిర్ణయాలు మినిట్స్ ద్వారా దానికి జవాబుదారీతనం అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. రెండవది, 3-4 శాఖలలో ఆ శాఖలకు రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేటరీ పవర్స్ ఎంతవరకు మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. అందులో సంగారెడ్డి జిల్లా అంటే సంపద పెరిగింది, ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఫార్మసీకు హబ్ అయిపోయింది. Revenue has a regulatory power, tax has a regulatory power, mines has a regulatory power, ECB has a regulatory power, excise has a regulatory power. గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మాసానికి ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా మైన్సే కానీ, క్రషర్సే కానీ, ఈసీబీ వ్యవస్థ వ్యవహారమే కానీ, ల్యాండ్సే కానీ, లేఅవుట్సే కానీ, ప్రభుత్వ భూములే కానీ అన్నిటినీ రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేశాము. ఒక స్థాయిలో మనకు ఒక పాజిటివ్ జవాబు అనేది మనకు వచ్చింది. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఈ 5 శాఖలలో రెగ్యులేటరీ పవర్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేటరీ పవర్స్ ని కోఆర్డినేషన్ ద్వారా భూములను కాపాడుకునే బాధ్యత మన పైన ఉన్నది. ఈసీబీ వ్యవహారం కరెక్ట్ నడవాలి, ఆ బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ మైనింగ్ ని ఆపే బాధ్యత మన పైన ఉన్నది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ గతంలో ఏ రకంగా లేదా టాస్క్ ఫోర్స్ ద్వారా మనం కొన్ని పనులు చేయించాము. అదే పద్ధతిలో వైద్య శాఖనే కానీ, విద్యాశాఖనే కానీ, వ్యవసాయ రంగమే కానీ,